మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అచంచలమైనటువంటి విశ్వాసంతో ఎన్డీఏ పార్టీల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. 10 మాసాలు అయింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈరోజు గత ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఆర్థికంగా కోలుకోలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చాయి. అయినా సరే ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మత్స్యకారులు 2 మాసాలు వేట నిషేధ సమయం జరుగుతుందో వాళ్ళకి బతకడానికి భృతి ఇవ్వాలని మొట్టమొదటిసారి 4,000 రూపాయలు భృతి ప్రకటించినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక్క భృతే కాదు, ఈరోజు మీరు వేట చేసుకోవడానికి పడవలు కానీ వల్ల కానీ పట్టుకున్న చేపలు ఇతర ప్రాంతాల్లో అమ్మడానికి బొలోరో వెహికల్స్ కానీ మోపిడ్స్ కానీ అన్నీ మనం ఇచ్చాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 10,000 ఇచ్చారు, 4,000 ఇచ్చారు. నేను 10,000 ఇస్తానని చెప్పి గత ప్రభుత్వం 10,000 ఇచ్చింది. 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 10,000 తప్ప మత్స్యకారులకి ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఏ ఒక్కరికి అందించలేదు. ఒక వల ఇవ్వలేదు, ఒక బోట్ ఇవ్వలేదు, ఒక వెహికల్ ఇవ్వలేదు. కనీసం మత్స్యకారులు వారి ఆర్థిక పరిస్థితిని పెంచుకోవడానికి ఈరోజు ప్రభుత్వం నుంచి ఒక్క లోను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మొన్న ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీలు స్పష్టంగా హామీ ఇచ్చాయి, మమ్మల్ని గెలిపించండి, మీకు ఇస్తున్నటువంటి 10,000 20,000 చేస్తామని చెప్పాము. కానీ అధికారంలోకి వస్తే ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. ఇవ్వలేనటువంటి పరిస్థితి. చాలా మంది మత్స్యకారు పెద్దలు మన ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చారు. సార్, మాకు ఆర్థిక పరిస్థితి తెలుసు, రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, తర్వాత 20,000 ఇద్దరు కానీ ముందు 10,000 ఇవ్వండి అని అడిగారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదు. మాట ఇచ్చానంటే మాట నిలబెట్టాలి, ఇచ్చిన మాట నెరవేర్చాలని చెప్పి ఏదైతే మనకి ఏప్రిల్ 15 నుంచి మనకి నిషేధం సమయం వచ్చింది. ఈ సమయంలోనే 20,000 చొప్పున ఈరోజు మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మీకు అందించడం ఇది ఒక శుభ పరిణామం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.